హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ బిగ్ బాస్ సీజన్ 9 ఈ రోజు ఎపిసోడ్‌కి సంబంధించి నామినేషన్స్ ప్రోమో అయితే వచ్చేసింది. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక నామినేషన్స్ ప్రోమో గురించి చెప్పాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోమో ఇన్ దిస్ సీజన్ అనే చెప్పాలి. చాలా 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 బాగుంది ప్రోమో మాత్రం. సో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక ముందుగా వచ్చేసి బిగ్ బాస్ మాట్లాడుతున్నాడనమాట. సో ఈ వారం మేము అందరితో గేమ్ ఆడటానికి కొంతమంది కంటెస్టెంట్స్ రాబోతున్నారు. సో వాళ్ళకి మీకు పోటీ జరగబోతుంది. సో వాళ్ళందరూ బయట మిమ్మల్ని అందరినీ కళ్ళార్పకుండా బయట చూసొచ్చి ఇప్పుడు వాళ్ళని మిమ్మల్ని నామినేట్ చేయడానికి రాబోతున్నారు అని అంటారనమాట. సో సడన్గా ఇక కెమెరా మెయిన్ డోర్ వైపు తిరిగిద్ది. సో ఇక మెయిన్ డోర్ నుంచి మన ఎక్స్ కంటెస్టెంట్స్, అదే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అయితే వస్తారు. సో ముందుగా వచ్చేసి ప్రియా వచ్చిద్ది, ఆ తర్వాత మర్యాద మనీష్ వస్తాడు. సో అలాగా ఇక అందరూ వస్తున్నారనమాట. సో ఇక స్టార్టింగ్ వచ్చేసి మన ప్రియా సంజన గారిని నామినేట్ చేసినట్లయితే మనకి ప్రోమోలో చూపిస్తున్నారు. సో సంజన గారిని ఏ పాయింట్ మీద నామినేట్ చేసిందంటే అదే రోడ్ రోలర్ అని ఏదైతే తను మాట్లాడిందో సో దాని మీద తను నామినేట్ చేస్తుంది. సో అదనమాట. ఇక మర్యాద మనీష్ ఎవరిని నామినేట్ చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్‌ని నామినేట్ చేస్తున్నాడు. సో దట్స్ ఇది తన పాయింట్. సో అదే వీడియోస్ వేసి చూపించారు కదా లాస్ట్ వీకెండ్ నాగార్జున గారు. సో ఆ టాపిక్ మీద మాట్లాడుతున్నాడు. సో చూద్దాం, ఇది కూడా చాలా మంచి టాపిక్కే. ఇక ఈ ప్రోమోకి ఊపిచ్చిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్. ఇమాన్యుయల్ వర్సెస్ తనూజ నామినేట్ చేయటం అయితే జరిగిందనమాట. సో సంథింగ్ పాయింట్స్ అయితే చెప్తున్నాడు. సో ఇక ముందు రానున్న రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య రైవలరీ ఫామ్ చేయాలని బిగ్ బాస్ అనుకుంటున్నాడు. సో అందుకే మనకి రైవలరీ అనేది చూస్తున్నాము. ఇమాన్యుయల్ తనూజ నామినేట్ చేస్తున్నాడు. సో ఇక ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట. సో అది ఇక ప్రోమోకే హైలైట్గా అనిపించింది మనీష్ డైలాగ్. అబ్బా, నువ్వు ముద్ద మందారంలాగా చెవులో పూలు పెడుతున్నావు అని సంథింగ్ ఏదో అన్నాడబ్బా. సో ఆ డైలాగ్ నిజంగానే ప్రోమోకి హైలైట్ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది కదా, లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరే.